స్తోత్రం ప్రభా. స్తుతికి పాత్రుడా గొప్ప తండ్రి, జీవం గల నాయన నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, మహాశక్తిమంతుడా నీకు స్తోత్రం, వందనాలు, స్తుతి నాయన. నిన్నటి దినం నా తండ్రి మీరు సిలువలో మరణించినప్పుడు పడిన శ్రమ నా తండ్రి, ఆ విధానము మేము జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నిన్ను ఆరాధించి ఉంటున్నాం, నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచి ఉంటున్నాం నాయన. ఇది ఒక ఆచారం ప్రకారము కాకుండా నా తండ్రి మా హృదయాంతరంగంలో నుండి నిన్ను ఆరాధించి ఉంటున్నాం, జ్ఞాపకం చేసుకొని మరి ఒకసారి నాయన మా జీవితంలో మేము సరి చేసుకుంటకు నీ కృపదయ చేసిన విధానం బట్టి నీకు వందనాలు నాయన, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలం నా తండ్రి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా మేమందరం పాటల ద్వారా నిన్ను ఆరాధించుంటున్నాం, మీకు స్తోత్రాలు నా తండ్రి. మరి నా తండ్రి ఈ సమయాన వాక్య ధ్యానం కొరకై సమయానికి వచ్చి ఉంటుండగా నా ప్రభా మీరు మా మధ్య నిలిచి ఉన్నారని మేము నమ్ముచుంటున్నాం. మీ దాసులు నా తండ్రి సుజిత్ సాంసన్ గారిని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. బిడ్డను నా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. ఆయన నోటిని నా తండ్రి నీ వాక్యం ద్వారా నింపమని ప్రార్థిస్తున్నాం. ఆయన వాక్యము చెప్పుతూ ఉంటుండగా మీ సిలువ చాటున మరుగుపరిచి నాయన ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నా తండ్రి నీ వాక్యం ద్వారా నా తండ్రి తాకుమని ముట్టుమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి నీ వాక్యములో ఆదరణ ఉంది నా తండ్రి, నీ వాక్యములో శాంతి, సమాధానం, నెమ్మది ఉంది నా ప్రభువా. నీ వాక్యము బలము గలది, నీ వాక్యము శక్తి గలది. అటువంటి గొప్ప వాక్యము నా తండ్రి మేము పొందుకొని ఆధ్యాత్మికంగా దినదినాభివృద్ధి పొందుటకు నీ కృపా సహాయం మాకు దయచేసినందుకై నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. దయామయుడా, కృపామయుడా, ఆత్మ స్వరూపుడమైన నా తండ్రి, మరి మా పాపులమైన మా కొరకు నా తండ్రి, నీచులమైన మా కొరకు పరలోకం నుండి దిగి వచ్చిన తండ్రి మా పాపములను నీపై వేసుకొని నా తండ్రి మాకు ఇచ్చిన విమోచన రక్షణను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. జీవము గల నాయన మరి ఈ సమయాన్ని నీ చేతికి సమర్పిస్తూ ఉంటున్నాం నాయన. మీరే మాతో మాట్లాడగలుగుదలకై బ్రతిమాలి వేడుకుంటున్నాం. శ్రద్ధగా విని వాక్యానుసారంగా జీవించుటకు, ఆ వాక్యాన్ని గైకొని అనుసరించుటకు నీ ఆత్మను మాలో మా చుట్టూ ఆవరింపజేసి నడిపించగలందులకై వేడుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకుంటున్నాను యేసయ్యా. ఆమేన్. 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 థ్యాంక్ యూ సో మచ్ గారు. స్వరూపన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. డాక్టర్ గారు మన అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. డాక్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ శాంసన్ సుజిత్ గడ్డం గారు మెదడు మరియు వెన్నెముకు సంబంధించిన అనుభవజ్ఞులైన సర్జన్ గారండి. మరియు వేదాంత విద్యను అభ్యసించిన దేవుని సేవకులు. సిఎంసి వెల్లూరులో ఉన్నత వైద్య విద్యను అభ్యసించి ఆ సంస్థ నందు వైద్యునిగా అనేక సంవత్సరాలు సేవలు అందించారు. విద్యార్థిగాను వైద్యునిగాను డాక్టర్ సుజిత్ శాంసన్ అయ్య గారు అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. వారు ఎసెన్షియల్ ఫియర్ ఆఫ్ ఏ ఫిలిగ్రమ్ అను గ్రంథమును రచించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక వైద్య సంస్థల ద్వారా వారు వైద్య సేవలు అందించి ప్రస్తుతం యూనికోపస్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ గాను మరియు యూత్ ఫర్ ట్రూత్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గాను సేవలు అందిస్తా ఉన్నారు. అయ్యగారిని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ వెల్కమ్ టు అయ్యగారు ప్లీజ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. బ్రదర్ అండి వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది అయ్యగారు. మరి దేవుని నామంలో అందరికి శుభములండి. మరి ఒకసారి మరి జూమ్ కూడిక ద్వారా మీతో కలవడం చాలా సంతోషంగా ఉంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి అయ్య గారికి మీ అందరికి కూడా నా యొక్క వందనాలు.
మరి మనందరం కూడా దేవుని వాక్యం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మళ్ళీ 2వ వచనము. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అక్కబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. అలాగే మరి 15వ వచనము చదువుతున్నాం. అంటే తెలుగులో అయితే 13, 14, 15 కలిపి రాయబడి ఉంటాయండి. అది చదువుతున్నాం. మరియు అపరాధముల వలనను శరీరమందు ఉన్నతి పొందక వినుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచును. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, దేవా నాని ఉదయకాల సమయంలో సన్నిధిలో చేరి దేవా నేను స్తుతించడానికి, గణపరచడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం, నీ ప్రేమను బట్టి స్తోత్రం. దేవా మరి నేను గుడ్ ఫ్రైడే జరుపుకున్నాను నాన్న. దేవా దాన్ని బట్టి నీకు స్తోత్రం. దేవా మరి నాకు శరీరాశులు, నేత్రాశులు, జీవపుడమ్మను పక్కకు పెట్టండి. నీ సన్నిధిలో కుదురుగా భయముతో వినయంతో కూర్చొని వాక్యం ధ్యానించట్టుగా మమ్మల్ని నడిపించమని, మా హృదయ నేత్రం తెరుమని, పరిశుద్ధాత్మదేవ వాక్యంలో ఉన్నటువంటి వెలుగులోనికి, సత్యంలోనికి, శక్తిలోనికి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థనకు అంగీకరించుకొని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యందు ప్రేమైనటువంటి వారులారా, మరి ఈ రోజు మనము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకున్నాం. మరి 2వ అధ్యాయంలో మొదట్లో మనం గమనించినట్టయితే అక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే మీ కొరకును, అంటే కొలస్సీల కొరకును, లవోదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖంను చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుతున్నానో అంటూ రాస్తున్నటువంటి మాటలు అన్నట్టు. అంటే ఇక్కడ మనం చదివిన 2వ వచనం చూస్తుందంటే హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుతున్నాను అని చెప్తున్నారు. అంటే హృదయంలో ఆదరణ పొందవలనని, మన హృదయాలకు కావలసినటువంటి ఆదరణ మనం పొందవలనని. అంటే అది ఎలా వస్తుందంటే దేవుని యొక్క మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై అని ఈ వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అంటే దేవుని యొక్క మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై హృదయములో ఆదరణ పొందవలనని పౌలు గారు పోరాడుచున్నాను అంటే సంఘాలన్నిటి కొరకు పోరాడుచున్నాను అని ఈ వాక్యాలు రాస్తా ఉన్నారు. మరి అప్పుడున్నటువంటి కొలస్సీ సంఘము, మరి పౌలు గారు స్థాపించినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా వారు యేసయ్య గురించి అంటే శుభవార్త విని మరి యేసును నమ్ముకొని వారు యేసయ్య చూపిన మార్గంలో ఎదుగుతున్నటువంటి సంఘాలు. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి వాక్యానికి వ్యతిరేకంగా, వాక్యానికి భిన్నంగా మరి మనుషులు చేసినటువంటి అమ్మగారు ప్రార్థన చేసినట్టుగా మరి మన సొంత శక్తులు, మనుషులు తమ కొరకు తమ పారంపర్యంగా వస్తున్నటువంటి విషయాలను, ఆచారంగా వస్తున్నటువంటి విషయాలను ఎక్కువగా పట్టించుకునేటటువంటి ఉన్నటువంటి ఆ యొక్క సంఘాల్లో మరి యేసయ్యను స్పష్టంగా తెలుసుకోవాలని పౌలు గారు ఇక్కడ పోరాడుచున్నానని రాస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే దేవుని ఇతర అంటే యూదులు కానటువంటి వారు కానివ్వండి, లేక యూదులైనటువంటి వారు అంటే పాత నిబంధనలు ఉన్నటువంటి మోషే ధర్మశాస్త్రంను గట్టిగా పాటిస్తున్నటువంటి వారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా వారికి ఉన్నటువంటి ఆలోచనలో వారిని
క్రీస్తు దేవుని యొక్క మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకోకుండా ఉన్నారు. అప్పుడు వారిని ఉద్దేశించి పౌలు గారు రాస్తున్నటువంటి ఈ మాటలు ఏంటంటే, దేవుని యొక్క మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకొని మీ హృదయాల్లో ఆదరణ పొందవలనని ఈ మాటలు రాస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మరి 4వ విషయంలో చూసినట్టయితే, ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండాన్నట్లు ఈ సంగతి చెప్పుచున్నానంటారు. అందుకే 2వ విషయం అంటే, ఈ సంఘాలన్నీ కూడా అంటే చక్కని మాటలు చెప్తూ వాక్యానికి వ్యతిరేకమైనటువంటి మాటలు, అంటే ఎవరైనా చక్కని మాటల చేత మనం మోసపరచకుండా ఈ సత్యమైనటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలని ఈ విషయాలు చెప్తున్నాను అన్నట్టుగా పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. మరి అప్పుడున్నటువంటి సంఘాలు ఎదుర్కొనేటటువంటి సమస్యలు అంటే, యేసయ్య గారు తను ఈ శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడుగా నివసించి మరి మన కొరకు సిలువను మోసి శ్రమ బాధను అనుభవించి సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి మరి తర్వాత జరిగినటువంటి ఈ యొక్క ఆత్మ పరిచర్యలో అప్పుడున్నటువంటి సంఘాలు చాలా విషయాలను ఎదుర్కొంటూ ఉన్నాయి. చాలా విషయాలను బట్టి సంఘాలు బలహీనపడేటటువంటి పరిస్థితులు. కాబట్టి పౌలు గారు చాలా స్పష్టంగా ఇప్పుడు ఏమంటున్నారంటే, క్రీస్తు యేసు గురించి స్పష్టముగా మీరు తెలుసుకొని హృదయంలో ఆదరణ పొందాలని, మరి ఎవరు ఎటువంటి చక్కని మాటలు చెప్పినా కానీ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న మాటలు మీరు అవి విని మోసపోకూడదని ఇవి మీకు చెప్తున్నానని చెప్తా ఉన్నారు. అంటే దేవుని యందు ప్రేమైనటువంటి వారులారా, అప్పుడున్నటువంటి సంఘాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, కొలసీల సంఘం, లవోదిక సంఘం, ఇతర సంఘాలు ఎదుర్కొనే ఆ యొక్క సమస్యలు ఇప్పుడు మనం కూడా ఎదుర్కొంటూ ఉన్నాం. మరి అప్పుడున్న పరిస్థితులే ఇప్పుడు కూడా ఉంటూ ఉన్నాయి. మనము బహుశా ఇప్పుడు ఇంకెక్కువగా ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే మరి సోషల్ మీడియా ద్వారా మరి మనం వింటున్నటువంటి మాటలు కానివ్వండి, దేవుని పాటలు కానివ్వండి, మరి క్రిస్టియన్ మ్యూజిక్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా చాలా విషయాల్లో మరి వాక్యానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి విషయాలు మనం వింటూ ఉన్నాం, మనము చదువుతున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం పౌలు గారు చెప్పినటువంటి మాటలు, మరి ముఖ్యంగా ఈ యొక్క గుడ్ ఫ్రైడేస్ మనము జరుపుకొని మరి ఎంతో ఆశతో ఈస్టర్ కొరకు మరి కనిపెట్టినట్టు మనందరం కూడా మరి దేవునిలో స్థిరపడాలనే ఆశ కలిగిన వాళ్ళందరం కూడా మన మనసులో పెట్టుకున్నటువంటి విషయాలు ఇక్కడ మనకు పౌలు గారు చెప్తా ఉన్నాడు. మరి ఆ విషయాలను మనము గమనిద్దాం. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు క్రీస్తు యేసును 6-7 వచనాలు ఏమంటున్నారంటే, క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా. అంటే మొదటిగా మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు దేవుని యొక్క మర్మమై ఉన్నాడు. మరి ఆ యొక్క క్రీస్తే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. బుద్ధి జ్ఞాన సర్వముకు ఆయన ఆధారమై ఉన్నాడు. మరి అలాంటి యేసుక్రీస్తు గారు మరి ఈ లోకంలోకి వచ్చి మన కొరకు చనిపోయి మనకు రక్షణ అనే మార్గాన్ని చూపించి మనం విశ్వాసము ద్వారా క్రీస్తును మనం అంగీకరిస్తే 6-7 వచనాల్లో మనం ప్రభు అయిన క్రీస్తుని యేసును అంగీకరిస్తే మనం ఎలా ఉండాలంటే ఆయన యందు నడుచుకొనుడి అని ఉంది. ఇఫ్ వీ హ్యావ్ రిసీవ్డ్ క్రైస్ట్ వి షుడ్ వాక్ ఇన్ హిమ్ అని. అంటే క్రీస్తును అంగీకరించిన వారమైతే ఆయన యందు నడుచుకొనుడి అని ఉంది. ఆయన యందు మనం నడుచుకోవాలి. వి షుడ్ వాక్ ఇన్ హిమ్. అది ఎలా సాధ్యమవుతుంది? మరి క్రీస్తును నమ్ముకోవడం అంటే కేవలము మరి యేసయ్యను తెలుసుకోవడం, అంటే యేసయ్య తను చేసినటువంటి పనిని తెలుసుకోవడం కాదు, ఆయన యందు నడుచుకోవడం. క్రీస్తును అంగీకరించిన వారం అయితే మనం ఆయన యందు నడుచుకోవాలి. ఇప్పుడు చాలా మందికి యేసుక్రీస్తు గురించి తెలుసు. మరి క్రైస్తవులు కానటువంటి వారికి కూడా యేసుక్రీస్తు గురించి తెలుసు. యేసుక్రీస్తు పేరు తెలిసినటువంటి చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు పేరు ధరిస్తూ క్రిస్టియన్స్ గా ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ వారు ఇంకా యేసుని అంగీకరించలేదు. మరి అలాంటి వాళ్ళందరూ కూడా మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, క్రీస్తును అంగీకరిస్తే, అంటే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తామో దాని అర్థం ఏంటంటే కేవలం యేసయ్య నామాన్ని తెలుసుకొని యేసయ్యను చేసిన కార్యాలు ఒక కథగా మాత్రమే తెలుసుకోవడం కాకుండా, ఏదో హిస్టరీలో ఒక జరిగినటువంటి విషయంగా తెలుసుకోవడం కాకుండా ఆయన యందు మనం నడుచుకోవాలి. వి షుడ్ వాక్ ఇన్ హిమ్ అని చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాయబడి ఉంది.
మరి ఆయన యందు నడుచుకోవడము అంటే ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా ఏమనుందంటే ఆయన యందు వేరు పారిన వారై ఆయన యందు కట్టబడుచు అనుంది. అంటే యేసుక్రీస్తునందు వేరు పారిన వారై అంటే వి షుడ్ బి రూటెడ్ అండ్ బిల్ట్ అప్ ఇన్ అనుంది. రూటెడ్ అండ్ బిల్ట్ అప్ ఇన్ హిమ్ అంటే యేసుక్రీస్తునందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు బిల్ట్ ఇన్ హిమ్ అని చాలా చక్కగా ఇక్కడ రాయబడి. అంటే మనము క్రైస్తవులుగా యేసయ్యను మనం అంగీకరిస్తే మనం నమ్మాల్సింది ఏంటంటే యేసయ్య మనకు అన్ని విషయాల్లో సరిపోతాడు. యేసయ్యను మనము ఆయన యందు వేరు పారిన వారమైతే అంటే ఆయన ఒక సాయిల్ మంచి భూమి ఆయన యందు మనం వేరు పారిన వారమైతే మనకి ఇంకా వేరే భూమి వేరే సాయిల్ మనకు అవసరం ఉంది. వి నీడ్ నాట్ లుక్ ఫర్ అనదర్ సాయిల్ ఇఫ్ యు ఆర్ రూటెడ్ ఇన్ లార్డ్ జీసస్. అదేవిధంగా మరి ఆయన యందు కట్టబడిన వారమైతే ఆయన వాక్యము శరీరధారే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించు. మరి ఆయన యందు కట్టబడిన వారమైతే అంటే వాక్యమందు ప్రతిదినము కట్టబడిన వారమైతే వాక్యం యొక్క సత్యములో కట్టబడిన వారమైతే మరి మూడో విషయం ఏంటంటే విశ్వాసమందు స్థిరపరచబడుచు అన్నది. విశ్వాసమందు స్థిరపరచడం అంటే యేసయ్య గురించి యేసయ్య చేసినటువంటి పనిని మనము విశ్వాసముతో అంగీకరిస్తే మనము విశ్వాసంలో స్థిరపరచబడుతూ ఉండాలి. అందుకోసమే మనం ఇక్కడ యూదా రాసిన పత్రికలో చూసినట్టయితే యూదా రాసిన పత్రిక మరి 20-21 వచనాలు చూసినట్టయితే అక్కడ చాలా చక్కగా ఏమని రాయబడిందంటే ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండు అని చాలా చక్కగా రాయబడింది. అంటే మనము వి షుడ్ బి బిల్డింగ్ అవర్ సెల్స్ ఇన్ ద హోలీ ఫెయిత్. అంటే యేసయ్య గారు మరి ఈజ్ ద ఆథర్ అండ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ ఫెయిత్. దేవుడు మనందరికి కూడా తన చిత్తాన్ని బట్టి మనందరి కొరకు కూడా ఒక ప్రమాణమైనటువంటి అంటే మనకు ఒకటి he has given us a measure of faith. మరి అలాంటి విశ్వాసాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుడు మరి ఆత్మ ఫలముల్లో ఒకటైనటువంటి విశ్వాసం అంటే అర్థం ఏంటంటే మన విశ్వాసంలో ఎదగాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిమాణం ఏదైతుందో ఆ యొక్క మెజర్ ఆఫ్ ఫెయిత్ లో మనం ఎదుగుతూ ఉండాలి. ఇట్స్ ఎ హోలీ ఫెయిత్ దట్ ఈస్ అసైన్డ్ టు ఈచ్ వన్ ఆఫ్ us బై గాడ్. మరి అలాంటి విశ్వాసం స్థిరపరచబడుతూ మరి కృతజ్ఞతాస్తులు చెల్లించండు విస్తరించుచు అని ఉంది. అప్పుడు మనము ఆయన యందు నడుచుకున్న వారం అవుతాం. అంటే క్రీస్తును అంగీకరిస్తే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే మనము ఆయన యందు నడుచుకోవాలి. ఇక్కడ we have received Christ, therefore as you received Christ Jesus the Lord, so walk in him. ఆయన యందు నడుచుకోవాలి. ఆయన యందు నడుచుకోవడం అంటే మరి యేసయ్యనే మనము నమ్ముకొని ఆయన యందు వేరు పార. We should be rooted in him. ఆయన యందే కట్టబడాలి. We should be built in the word. అప్పుడేంటంటే మన ఫౌండేషన్స్ చాలా బలంగా ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా మరి గాలి వాన వచ్చినప్పుడు ఇసుక పైన కట్టినటువంటి ఎలాగైతే కూలిపోతుందో అలా కాకుండా బండ పైన కట్టినటువంటి ఒక మంచి గృహంలో బలమైనటువంటి గృహంగా మనం నిలుస్తాం ఆయన యందు కట్టబడిన వారమైతే. మరి మూడోది ఆయన యందు మనకున్నటువంటి విశ్వాసంలో స్థిరపరచబడిన వారమై మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపులు విస్తరించుచు. ఈ 4 విషయాలు మనము మన జీవితాల్లో మనం గమనిస్తే మనము యేసుక్రీస్తునందు నడుచుకున్న వారం అవుతాం. యేసుక్రీస్తునందు నడుచుకుని వారం అవుతాం. అయితే మరి ఈ యేసయ్య గురించి మరి ఇదే పత్రికలో మనము 15వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే ఆయన ప్రధానులను అధికారులను నిరాజులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచను. అంటే దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనము వాక్యంలో వింటూ ఉన్నాం. ఆయన ప్రధానులను అధికారులను నిరాజులుగా చేసి
శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరచును. మరి దేవుడు ఈ విషయాన్ని ఎందుకు అంటే అలా శిలువ పైన చేసినటువంటి కార్యం మనం గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం. మరి ఆ కార్యాల్లో శిలువ చేత జయోత్సవంతో ట్రయంఫింగ్ ఓవర్ దెమ్ ఇన్ ఇట్ అని ఉంటుంది కింగ్ జేమ్స్ వర్షన్. అంటే దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. అంటే లోకంలో ఉన్నట్టు ప్రధానులను అధికారులను నిరాధులుగా చేసి ఆయన శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుక కనపరచును అనుంది. మరి అది దేవుడు ఎందుకొరకు చేశారు? మరి దేవుడు అలా చేయడం వల్ల మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, మనము జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయాలు ఏంటో మనం ఇప్పుడు గమనిద్దాం. మనం మొదట విన్నట్టుగా మరి పౌలు గారు అప్పుడున్నటువంటి సంఘాలను మరి వేడుకుంటున్నారు. సంఘాలను వారు మోసపోకుండా వారికి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. సంఘాలను మరి వారు ఆదరణ పొందే విధంగా, వారు బలంగా ఉండే విధంగా వారి గురించి ప్రయాసపడుతున్నాడు, పోరాడుతున్నాడు. ఎందుకంటే అప్పుడున్నటువంటి విషయాలు, చాలా విషయాలు ఈ యొక్క సంఘాలని, యేసుక్రీస్తునందు బలపడుతున్నటువంటి సంఘాలని, మరి యేసుక్రీస్తు శిరస్సుగా ఆయన శరీరంగా ఉన్నటువంటి సంఘము బలపడుతున్నటువంటి అప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, చాలా విషయాలు ఆ యొక్క సంఘాన్ని బలహీనపరిచే విధంగా ఉంటూ ఉన్నటువంటి సమయాల్లో పౌలు గారు ఈ విషయాలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అప్పుడున్నటువంటి అధికారులు, ప్రధానులు, వాటి గురించి మనం చూద్దాం. ఇక్కడ 2వ అధ్యాయంలో చూస్తే మనం ఇక్కడ 3 విషయాలు మనం గమనించవచ్చు. 2వ అధ్యాయంలో మరి 3 విషయాలను గమనించి 8వ వచనంలో చూస్తే మనము క్రీస్తును అనుసరింపవలనని ఉంది. ఇంతకుముందు ఏం చూసామంటే మనం క్రీస్తును అంగీకరించిన వారమైతే క్రీస్తునందు నడుచుకొనిచూ ఉండమని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక విషయం ఏమంటున్నారంటే మనం క్రీస్తును అనుసరింపవలసిన అవసరం ఉంది. మనం క్రీస్తును అనుసరింపకుండా ఉంటే మనము ఇతర విషయాలను బట్టి బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి మనం క్రీస్తును అనుసరించి we should live according to Christ, not according to other philosophy అని ఇంగ్లీష్ లో ఉంది ఇక్కడ. We should live according to Christ and not according to the other. అంటే మనము వేరే విషయాలను నమ్మి క్రీస్తును అనుసరింపక జీవిస్తే మనం చాలా మోసపోతాం. అలాంటి మోసపరిచే విషయాలు మన చుట్టూ చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మరి మొదటిగా ఇక్కడ చూస్తే తత్వ జ్ఞానం గురించి, అంటే నిరర్థకమైనటువంటి తత్వ జ్ఞానము. మరి ఇంగ్లీష్ లో చూస్తే మనం దాన్ని ఏమంటామంటే నాస్టిసిజం అంటాం. ఇంగ్లీష్ లో చూస్తే దాన్ని నాస్టిసిజం అంటే జ్ఞానవాదం. అంటే అప్పుడున్నటువంటి సంఘాల్లో చాలా వరకు ఏమని భావించేవంటే ధర్మశాస్త్రము చెప్తున్నటువంటి విషయాలతో పాటు వారు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే, అంటే పారంపర్యంగా వస్తున్నటువంటి, ఆచారపరంగా వస్తున్నటువంటి 8వ వచనం అంటే మనుష్యుల పారంపర్యాచారమును, అలాంటి విషయాలను వెంబడిస్తే, అలాంటి విషయాలను చేస్తే అప్పుడున్నటువంటి శాస్త్రులు, పరిచర్యలు నమ్మినటువంటి, అంటే పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఉంచాలి, అదే టాప్ ప్రయారిటీ, దేవుని కంటే అది ప్రయారిటీ అయిపోయింది వాళ్ళకి. మరి తిండి విషయంలో ఖచ్చితంగా ఉండాలి, అదే దేవుని కంటే అది ప్రయారిటీ అయిపోయింది. అంటే వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఆచారాలు మరి దేవుని కంటే ఎక్కువగా నమ్మడం. ఇప్పుడు కూడా అలాంటి సంఘాలు ఉన్నాయి. చాలా సంఘాల్లో వాక్యము కాకుండా, వాక్యముతో పాటు ఇంకా కొన్ని విషయాలు చేస్తేనే మనం ఆధ్యాత్మికంగా బలపడతాము, మనం స్పిరిచువల్ గా బలంగా ఉంటామని నమ్మే సంఘాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. మరి ఎప్పటి నుండో వస్తున్న ఆచారాలను బాగా నమ్మి దేవుని కంటే, వాక్యం కంటే ఆచారాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే సంఘాలు, ఎక్కువ ఇంపార్టెన్స్ కుటుంబాలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. మరి అలాంటి విషయాలు అంటే జ్ఞానవాదము, అంటే ఇంగ్లీష్ లో ఏమంటారంటే నాస్టిసిజం, వాటికి ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి సంఘాలకు పౌలు గారు చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నారంటే వారు ఏదైతే నమ్ముతున్నారో అది తప్పు, వారిని బట్టి మీరు అనుసరించి జీవించకూడదు, మనం అనుసరించాల్సింది కేవలము క్రీస్తును మాత్రమే అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏమనుందంటే మనుష్యుల పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత
మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండమంటున్నాడు. అంటే ఇలాంటి విషయాలను జ్ఞానవాదము అంటే వాక్యంలో సత్యాన్ని సత్యంగా చూడకుండా మనుషులు ఏర్పరచుకునేటటువంటి పారంపర్యాచారణ లేక లోక సంబంధమైనటువంటి మూల పాఠములను అనుసరించి చెప్పేటటువంటి బోధ ఏదైతే ఉందో వాటన్నిటిని బట్టి మనం మోసపోకూడదని ఉంది. ఇప్పుడున్నటువంటి సమయాల్లో మనం చాలా గమనిస్తున్నాం. ప్రాస్పరిటీ కల్చర్ అంటే దేవుని నమ్మిన వారికి ఎప్పుడు చాలా ప్రాస్పరిటీ, డబ్బులు, అన్ని విషయాల్లో ప్రాస్పరిటీ ఉంటుంది. ఇలా కష్టాలు రావు. లేక దేవుని కృప ఉంది కాబట్టి మరి యేసయ్య చెప్పినటువంటి పరలోక ప్రార్థన మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం కృపాకాలంలో ఉన్నాం, కృపలో ఉన్నాం కాబట్టి ఆ ప్రార్థన మనకు అవసరం లేదు అనేటటువంటి తప్పుడు బోధతో నడుస్తూ ఉన్నటువంటి తప్పుడు బోధను అనుసరిస్తున్నటువంటి సంఘాలు ఉన్నాయి. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుని అనుసరింపక ఏది అనుసరించినా కానీ అది మనము మోసపరచబడిన వారం అవుతాం. ఎందుకంటే ఇక్కడ 9వ వచనంలో చూద్దాం. 9వ వచనంలోకి వెళ్ళక ముందు మనం ఇంకొక విషయాన్ని గమనిద్దాం. మరి ఇక్కడ మనం చూసింది తత్వ జ్ఞానం అంటే జ్ఞానవాదం, నాస్టిసిజం గురించి చూసాం. మరి 16 నుండి 19 వచనాల్లో మనం అక్కడ చూసిన వారం అయితే అక్కడ ఇంకొక విషయాన్ని గమనిస్తాం. అక్కడ ఏమనుందంటే 18, 19 వచనాల్లో అతి వినయాసకుడైన దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి అన్నది. అంటే ఇంకొక విషయాన్ని గురించి పౌలు గారు మనం జాగ్రత్తగా ఉండమని చెప్పి, మనం క్రీస్తునందు ఉన్నటువంటి బహుమానాన్ని ఎవరు కూడా అపహరింపకూడదు. అంటే ఎలా అంటే ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలు దేని గురించి అంటే శిరస్సును హత్తుకొనని వాడు అంటే చర్చ్, సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. శిరస్సును హత్తుకొనకుండా, శిరస్సుకు కనెక్ట్ కాకుండా ఉండేటటువంటి వారు సంఘంలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వారి శరీర సంబంధమైన మనస్సు కలిగి చాలా విషయాల్లో ఉప్పొంగుచు, వారు సొంతగా ఆలోచించిన విషయాలందు ఉప్పొంగుచు ఉండేటటువంటి వారు ఉన్నారు. అంటే ఇవి మిస్టిసిజం అంటే మార్మికమైనటువంటి విషయాలు ఇవి. అంటే వీటిలో ఏంటంటే మనము మిస్టిక్ ఎక్స్పీరియన్సెస్ నన్ను ఇక్కడ చెప్పినట్టుగా మరి దేవదూతల ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు ఇటువంటి విషయాలన్నీ అన్నది. అవి ఎప్పుడవుతాయంటే మనము సంఘానికి శిరస్సుగా ఉన్నటువంటి యేసయ్యతో కనెక్ట్ కాకుండా ఉంటే, సంఘానికి శిరస్సు అయినటువంటి యేసయ్యను మనం హత్తుకొనకుండా ఉంటే ఆ విషయాలు జరుగుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చెప్పబడినట్టుగా సంఘము మరి యేసుక్రీస్తు దేవుడు అనుగ్రహించేటటువంటి ఎదుగుదల ఏదైతే ఉంటుందో, దేవుడు అందించేటటువంటి వృద్ధి ఏదైతే ఉంటుందో, అభివృద్ధి ఏదైతే ఉంటుందో ఆ వృద్ధి మనకు ఉండదు. ఎప్పుడు ఉండదంటే మరి మనము ఆ యొక్క సంఘం యొక్క శిరస్సును హత్తుకొనకుండా ఉంటే ఆ సంఘానికి దేవుడిచ్చేటటువంటి వృద్ధిలో అభివృద్ధి పొందదు అని ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తాం. అంటే ఏమంటుందంటే శిరస్సు హత్తుకొనని వాడెవడును మీ బహుమానం అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వల్ల కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. అంటే ఇక్కడ పౌలు గారు మళ్ళీ మనని హెచ్చరిస్తున్నారు. అంటే మనకున్నటువంటి సంఘానికి ఉన్నటువంటి బహుమానము ఎవరు అపహరింపకుండా, అంటే ఇక్కడ అగెయిన్స్ట్ మిస్టిసిజం. అంటే మళ్ళీ ఏంటంటే మనుషులు ఏర్పరచుకున్నటువంటి పద్ధతులు, పారంపర్యంగా వస్తున్నటువంటి పద్ధతులు, మనుషులు ఆలోచించి తాము ఏదో శిరస్సును హత్తుకోకుండా శరీర సంబంధమైన మనస్సు కలిగి వాటి వలన మాత్రమే మనము ఆధ్యాత్మికంగా బలపడతాం, వాటి వలన మాత్రమే మనం ఇంకా ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉండగలుగుతాం అనేటటువంటి ఆలోచన కలిగిన వారి గురించి ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారంటే వారు శరీరానికి సంబంధమైన విషయాల్లో
వారు ఉప్పొంగుచు ఉంటారు. శరీరమైన సంబంధమైన మనస్సు కలిగి వారు ఉప్పొంగుచున్నారు అని చాలా స్పష్టంగా ఇక్కడ ఉంది. అది రెండవ విషయం. మళ్ళీ మూడో విషయం చూసినట్టయితే మనం ఇక్కడ 23వ వచనంలో చూద్దాం. చివరి వచనంలో, అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ అని చాలా స్పష్టంగా ఉంది. అంటే ఇక్కడ అసెటిసిజం అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే స్వేచ్ఛారాధన విషయంలో, వినయ విషయంలో, దేహ శిక్ష అంటే దేహాన్ని బాగా శిక్షించుకుంటే ఎక్కువగా మనము ఏమంటారు స్పిరిచువల్ గా ఉంటాము అనేది ఇవన్నీ నమ్ముతూ జీవిస్తున్నటువంటి వాడు అసెటిసిజం. వాటి గురించి కూడా పౌలు గారికి చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, మీరు క్రీస్తు కూడా 21వ వచనంలో, మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమే మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అన్న విధులను మీ విధులకు మీరు లోబడనేలా అని ఉంది. అంటే లోక సంబంధమైనటువంటి విషయాలలో లోకము బ్రతుకుతున్నట్లు ఏవైతే మనుషులు పెట్టినటువంటి పద్ధతులను అనుసరించి జీవిస్తున్న లోకము బ్రతుకుతున్నట్టు మనం బ్రతకకూడదు. ఎందుకంటే వాటి విషయాల్లో క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాఠముల విషయంలో మనము మృతి పొందిన వారమైతిని అని చాలా స్పష్టంగా ఉంది. అంటే ఇక్కడ పౌలు గారు ఇవన్నీ కూడా అప్పుడున్నటువంటి సంఘాలకు అంటే వేడుకుంటున్నాడు, పోరాడుతున్నాడు, వారి గురించి అంటే వార్నింగ్ చేస్తున్నాడు. ఈజ్ వార్నింగ్ దెమ్ ఏంటంటే, మీరు వీటన్నిటి విషయాల్లో లోకానికి సంబంధించిన మూలపాఠ విషయంలో, మనుషులు చేసిన పద్ధతులు కానివ్వండి, దేహ శిక్ష విషయంలో కానివ్వండి, మళ్ళీ శరీర సంబంధమైన మనసు కలిగి జీవించే వారి విషయంలో కానివ్వండి, మరి తత్వజ్ఞానం, ఇవన్నిటిలో మీరు సత్యాన్ని దూరం అవుతా ఉన్నారు. వీటన్నిటిని పాటిస్తే మీరు సత్యానికి దూరం అవుతా ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లోకంలో ఇలాంటి విషయాలు చాలా మన చుట్టూ ఉంటూ ఉన్నాయి. మనం వాటిని నమ్మకుండా మరి క్రీస్తును మాత్రమే నమ్మాలి. మరి క్రీస్తును మాత్రమే నమ్మితే దేవుడు ఆ శిలువ పైన చేసిన శిలువ చేత జయోత్సవముతో ఏదైతే ఉందో, శిలువ పైన జయోత్సవం ఏదైతే కార్యం జరిగిందో అది మనము నమ్ముతాం. మరి ఆ యొక్క విషయాన్ని, ఈ మూడు విషయాలను మనం అర్థం అంటే ఈ మూడు విషయాలు ఇక్కడ కొలస్సీలకు రాసినట్టు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఇప్పుడు కూడా అంటే 2024 సంవత్సరంలో కూడా అలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. అంటే జ్ఞానరూపకమైనట్టుగా ఉంటాయి, అంటే కరెక్ట్ గా ఉన్నట్టుగానే ఉంటాయి, కానీ చాలా సటిల్ గా మనల్ని మోసపరుస్తాయి. జ్ఞానారూపకమైనట్టుగానే ఉంటాయి, కానీ చాలా సటిల్ గా మనని మోసం చేసేటటువంటి విషయాలు మన చుట్టూ చాలా ఉన్నాయి. కాబట్టి వాటి విషయాల్లో మనము మోసపోకుండా, వాటి విషయాల్లో మనం భద్రపరుచుకుంటూ మనం వాటికి అప్పగించుకోకుండా, మరి యేసయ్యను పోలి యేసయ్యను అంగీకరిస్తే ఆయన నడుచుకుంటూ ఆయనను అనుసరించి జీవించాలని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. మరి వీటన్నిటి విషయాల్లో పౌలు గారు ఎందుకు అంత ఖచ్చితంగా ఉన్నారు అనే విషయాన్ని మనం గమనిద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు గారు చేసినటువంటి కార్యము ఎంత బలమైందో, ఎంత గొప్పదో మనం గమనించి మన అర్థం తెలుసుకుంటే అప్పుడు ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటాం, ఇలాంటి విషయాల్లో మోసపరచబడకుండా ఉంటాం, ఇలాంటి విషయాల్లో మెలకుగా ఉంటాం, సత్యాన్ని సత్యంగా నమ్ముతాం. ఎందుకంటే ఇక్కడ వాక్యం చూద్దాం 9వ వచనంలో, ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు. చాలా చక్కగా చెప్పబడిందండి ఇక్కడ 9వ వచనం 10వ వచనాల్లో. అంటే ఆయన యేసయ్య గారు సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు. ఈజ్ ద హెడ్ ఫర్ ఆల్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. వీఆర్ ద బాడీ ఆఫ్ ద చర్చ్. మనము సంఘము, ఆయన శరీరమై ఉన్నాము. శరీరంలో వివిధ అవయాలుగా మరి ఒకరికి ఒకరం కూడా అవయాలుగా ఉన్నాం. మరి అలాంటి యేసుక్రీస్తు గారి విషయం ఏంటంటే వాక్యం ఏమని చెప్తుండే,
దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. హల్లెలూయా. అంత గొప్ప విషయం కదండి. అంటే వాక్యంలో తెలుగు ఇంగ్లీష్ ఏమంటుందంటే ఇన్ హిమ్ ద హోల్ ఫుల్నెస్ ఆఫ్ డైటీ డ్వెల్స్ బాడీలీ. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. మళ్ళీ ఇంకో విషయం ఏమనుంది అక్కడ, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. అంటే ఇంగ్లీష్ లో ఇన్ హిమ్ యు హ్యావ్ బీన్ ఫిల్డ్ ఇన్ హిమ్ అంటే ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఎంతో గొప్ప విషయం చూడండి. ఆయన యందు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఉంది. మరి ఆయన యందు మనము సంపూర్ణమై ఉన్నాం. అంటే ఆయనలో ఉంటే సర్వ సంపూర్ణత అంటే కంప్లీట్నెస్. వీఆర్ కంప్లీట్ ఇన్ హిమ్, వీఆర్ ఫిల్ ఇన్ హిమ్. అంటే ఆయనలో ఉన్నాము అంటే ఆయన సంపూర్ణత అయి ఉన్నాడు అంటే ఇంకా మనకు వేరే విషయాలు ఏం అవసరం లేదు కదా. అంటే యేసయ్యే సర్వ సంపూర్ణత, ఆయనలో మనము నింపబడి ఉన్నాం. వీఆర్ ఫిల్డ్ ఇన్ హిమ్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. మనము ఆయన యందు సంపూర్ణులై ఉన్నారు అని స్పష్టంగా ఉంది. అంటే ఆయన యొక్క సంపూర్ణతతో మనం ఉన్నప్పుడు మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఇతర విషయాలు ఇంకా అవసరంలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100% మార్క్స్ రావాలి, 100% ఫుల్నెస్ అనుకోండి. ఫుల్ అంటే మనకు 100% అని తెలుసు. మరి యేసయ్యే 100% అయినప్పుడు మనము 100% లో ఫిల్ అయి ఉన్నామని వాక్యం చెప్తున్నప్పుడు మనం దానికి ఇంకా 100% ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం ఉందండి? అవసరం లేదు అని పౌలు గారు ఇక్కడ సంఘాలకి చాలా చక్కగా వార్నింగ్ చేస్తున్నారు. హీఈస్ ద కంప్లీట్నెస్. ఆయనలో సంపూర్ణత మనం కలిగి ఉన్నాము అని మనం చూస్తాం. ఇక్కడ మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుండి మనం కొన్ని వచనాలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము మరి 16వ వచనం నుండి చదువుతాం. 15 నుండి తెలుగులో అయితే కలిసి ఉంటాయి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. అంటే అవే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. స్థిరపరచబడ్డము, దేవుని సంపూర్ణ యందు పూర్ణులగునట్లుగాను. అంటే దేవుని ప్రేమ యందు వేరుపారుంటే మనకు ఆ విషయం అర్థమవుతుంది. అంటే ఇక్కడ మరి ఆ విషయం మనం గ్రహించిన వారమైతే, if we are 100% in Christ, if we have the fullness of Christ, if you are filled in the body of Christ, ఇక్కడ చాలా చక్కగా ఉంది. you are filled into him అని ఉంది. ఎంతో గొప్ప విషయం. మనం ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. మరి ఆ సంపూర్ణత ఉంటే మనకు వచ్చేటటువంటి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి? ఒకటి, మనం ఇంకా దానికి ఏది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జ్ఞానవాదము, మార్మికమైనటువంటి విషయాలు, లేక దేహ శిక్షణ సంబంధించి అసెటిసిజం, నాస్టిసిజం, మిస్టిసిజం, వీటన్నిటిని వాటిని బట్టి ఇంకా మనము స్పిరిచువల్ గా కావాలని కోరుకోవడంలో అర్థం లేదు. ఎందుకంటే క్రీస్తులోనే సంపూర్ణత ఉంది. ఆయనలో ఉన్నటువంటి సంపూర్ణత ఉంటే ఇంకా మనం వేరేటి కోరుకోవాల్సిన అవసరం ఉండదు. వేరేటి కోరుకుంటేనే మనము విల్ మల్టిప్లై. ఇంకా వేరేటి ఉంటే కూడా మంచిది. ఇంకా వేరేటి ఉంటేనే అప్పుడు మనం ఇంకెక్కువగా మనం స్పిరిచువల్ గా ఉంటాము అనేటటువంటి విషయాలు ఇక్కడ కరెక్ట్ కాదని వాక్యం చాలా స్పష్టంగా చెప్తాం. మనమందరం ఇంకో చిన్నగా ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే, మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనము మన ఇంట్లో చాలా వుడన్ ఫర్నిచర్ చాలా చూస్తాం కదా. తలుపులు, బల్లలు, కుర్చీలు. మరి ఇప్పుడు పాత కట్టె ఉంటే, పాత కర్ర లేకపోతే పాత చెట్టు ఎంతగా ఉంటే పాతదైతే అంత బలంగా ఉంటుంది. మరి టీక్ ఇంకా వేరే చెట్లు అయితే వాటి యొక్క వుడ్ చాలా బలంగా ఉంటుందని మనం చూస్తాం. అయితే మరి ఈ యొక్క వుడ్ ని వాళ్ళు కట్ చేసినప్పుడు
ఈ యొక్క చెట్లను వాళ్ళు కట్ చేసినప్పుడు ఆ చెట్టు యొక్క మనము దాన్ని చూసినట్టయితే, కట్ చేసిన తర్వాత దాని లోపల భాగాన్ని గమనించినట్టయితే దాంట్లో రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్ అనేటివి ఎంత దగ్గరగా ఉంటే అంత బలంగా ఉన్నట్టు, అవి ఎంత దగ్గరగా ఉంటే ఆ చెట్టు అంత పాతదైనట్టు, అంత బలంగా ఉంటుందని మనము నేర్చుకుంటాం. మరి ఈ చెట్లు ఎందుకు బలంగా అవుతాయంటే, అవి పెరుగుతూ ఉన్నప్పుడు వారు వేరుపారి ఆ నేల నుండి బలాన్ని తెచ్చుకొని, మరి గాలి వానను తట్టుకొని ఆ బలాన్ని బట్టి అవి అంత బలంగా మారుతూ ఉంటాయి కొన్ని చెట్లు. మరి ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్టయితే, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మరి చెట్లని కూడా ఆర్టిఫిషియల్ గా పెంచుతా ఉన్నారు. ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ లో పెంచుతా ఉన్నారు. వాటి చెట్లకు కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి అవి తొందరగా దొడ్డుగా కావాలని, ఆ మొద్దు ఏదైతే ఉంటుందో చెట్టు యొక్క మొద్దు అది అంటే తొందరగా పెద్దదిగా పెరగాలని, దొడ్డుగా కావాలని ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి చెట్లను మనము కట్ చేసి చూస్తే దాంట్లో కూడా రింగ్స్ ఉంటాయి, కానీ ఆ రింగ్స్ దూరం ఉంటాయి, వాటికి బలం ఉండదు. అలాంటి చెట్లు గొప్ప గాలివాలను తట్టుకొనలేవు. అదొకటి. మరి రెండో విషయాన్ని గమనించినట్టయితే, ఇప్పుడు మన ఎండాకాలం వస్తూ ఉంది. మనం చిన్న ఉన్నప్పుడు, అంటే కొన్ని సంవత్సరాల ముందు మనం చూసిన విషయం ఏంటంటే, మనము ఈ యొక్క సమ్మర్ సీజన్ లో మనందరికి ఇష్టమైనటువంటి పండ్లు మామిడి పండ్లు. మరి మామిడి పండ్ల కొరకు మనం వేచి చూస్తాం. మామిడి పండ్లు చెట్లు ఉంటే మనము ఆ యొక్క పండ్ల కొరకు మనము వేచుకొని ఉంటాం. మరి అయితే ఈ పండ్లను నిజంగా న్యాచురల్ గా మరి పండ్లు రైప్ అయితే, అంటే మామిడి పండ్లుగా సహజంగా మారితే వాటి రుచి వేరుగా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూడండి, ఇది మార్చి మాసం ఆల్రెడీ మార్కెట్ లో మామిడి పండ్లు వచ్చాయి. మరి ఈ మామిడి పండు ఎట్లా చేస్తున్నారు వాళ్ళు అంటే, ఆర్టిఫిషియల్ గా రైప్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ గా ఎలా రైప్ చేస్తున్నారు? కార్బైడ్ ఇంకా కొన్ని గ్యాసెస్ ని పెట్టి ఆర్టిఫిషియల్ గా రైప్ చేస్తారు. ఆర్టిఫిషియల్ గా రైప్ చేస్తే ఏమవుతుంది? ఒకటి, పండు తొందరగా, అంటే కాలానికి వ్యతిరేకంగా తొందరగా పండుగ మారిపోతుంది. ఎక్కడెక్కడైతే గాలి ఆ గ్యాస్ తగులుతుందో అక్కడ మాత్రమే పండుగ ఉంటుంది, వేరే పాటలు ఇంకా గట్టిగానే ఉంటుంది. ఆ తీయదనం వేరుగా ఉంటుంది. అన్నిటికంటే మించి ఏంటంటే, ఇలాంటి ఫలాలు మన ఆరోగ్యానికి చాలా హానికరం. కార్బైడ్ తో ఆర్టిఫిషియల్ గా రైపెన్ చేసినటువంటి పండ్లు మన ఆరోగ్యానికి, మన శరీరానికి మంచిది. మరి క్రైస్తవ జీవితంలో కూడా అంతే. యేసయ్య ఇచ్చినటువంటి సంపూర్ణత, దేవుడు వాక్యంలో యేసయ్యలో ఉన్నటువంటి మన సంపూర్ణత కాకుండా మన అంతల మనము సొంతగా సంపూర్ణత పొందాలని, లేకపోతే మనం అనుకున్నట్టుగా సంపూర్ణత పొందాలని అనుకుంటే అది నిజమైనటువంటి సంపూర్ణత కాదు. నిజమైనటువంటి ఫలంగా, నిజమైనటువంటి ఆ యొక్క టేస్ట్ కలిగినటువంటి ఫలంగా మనం ఉండలేము. ఇంకోటి ఏంటంటే, అలా ఉంటే మనము సంఘానికి హానికరంగా ఉంటాం. క్రీస్తు శరీరంలో ఇతరులను కూడా మనకు హానికరంగా ఉంటాం. ఎందుకంటే మనలో సంపూర్ణత లేదు. మనము సంపూర్ణత లేదని ఇంకా వేరే వాటిని కలుపుకుంటేనే మనం సంపూర్ణ పొందుతామని వేరేవేవి అన్ని కూడా మనం ట్రై చేస్తూ ఉన్నాం. అలా చేస్తే మనం సంఘానికి ఈ కార్బైడ్ వల్ల రైపన్ చెందినటువంటి ఫలాలు మన శరీరానికి ఏ రకమైన హానికరమో మనం కూడా సంఘానికి హానికరంగా ఉంటాం. ఇలాంటి విషయాల్లో మనము గమనించుకోవాలి. ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి విషయాలను బట్టి ఇతరులను మనం గమనిస్తూ సంఘంలో హానికరంగా ఉన్నారో వారి గురించి మనం ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఏమనుంది? క్రీస్తు మరి ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. మరి ఆయన యందు సంపూర్ణతుంటే మనకు లభించేటటువంటి విషయం ఏంటంటే, తర్వాత చాలా స్పష్టంగా ఉంది. క్రీస్తు నందు అని చాలా విషయాలు ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. అంటే క్రీస్తు నందు మనకు సంపూర్ణత కలిగి ఉందని మనం నమ్మితే, క్రీస్తులో మనము నింపబడి ఉన్నాము, యువర్ ఫిల్డ్ ఇన్ హిమ్ అని మనం నమ్మితే, అప్పుడు యేసుక్రీస్తులో ఏ విషయాలు అయితే జరిగాయో అవన్నీ కూడా మనము పొంది ఉన్నామని నమ్ముతాం విశ్వాసము ద్వారా. మరి ఆ విషయాలు ఏంటో మనం ఇక్కడ చూద్దాం. మీరు క్రీస్తు సున్నతి యందు, అంటే మనం క్రీస్తు యందు సంపూర్ణత కలిగి ఉన్న వారమని నమ్మితే, అంటే వీఆర్ ఫిల్డ్ ఇన్ క్రైస్ట్, అంటే అప్పుడు క్రీస్తులో ఉన్న విషయాలను మనం గమనిద్దాం. క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మొదటి విషయం ఏంటంటే, యేసు
క్రీస్తు సున్నతి యందు మనం కూడా సున్నతి పొంది ఉన్నామని నమ్ముతాం. ఎందుకంటే మనం ఆయనలో నింపబడి ఉన్నాం, ఆయన యొక్క సంపూర్ణత మనం కలిగి ఉన్నాం కాబట్టి. అంటే శరీరానుసారమైనటువంటి శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించడం, అది చేతులతో చేయనటువంటి సున్నతి. మనము పొందేటటువంటి సున్నతి క్రీస్తులో మనము పొందేటటువంటి సున్నతి. ఎందుకంటే యేసు క్రీస్తు సున్నతి పొంది ఉన్నాడు కాబట్టి. అంటే మనం పొందుతున్న సున్నతి ఏంటంటే శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని మనం వదిలేస్తున్నాం. ద బాడీ ఆఫ్ ఫ్లెష్, ఇంగ్లీష్ లో చూస్తే వీఆర్ పుట్టింగ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద ఫ్లెష్, దట్ ఈస్ సర్కంసిషన్ ఆఫ్ క్రైస్ట్ అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు. అది మొదటి విషయం. రెండో విషయం అంటే మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వసించిన ఆయనతో కూడా లేచిత్రి అంటే యేసుక్రీస్తును మనం నమ్మిన వారమైతే, ఆయనకు సంపూర్ణత మనం కలిగి ఉన్న వారమని నమ్మితే, ఆయనలో నింపబడిన వారమని నమ్మితే, ఆయన యందు సంపూర్ణులై ఉన్నాము అని నమ్మితే, వాక్యం సెలవించినట్టుగా. రెండో విషయం ఏంటంటే బాప్తిసం మనం ఏది తీసుకున్నాం, దాని ద్వారా మనం ఏమని నమ్ముతామంటే మరి ఆయనతో కూడా పాతి పెట్టిన వారి వారై ఆయనతో కూడా లేచిత్రి అని నమ్ముతాం. ఆయనతో పాతి పెట్టబడ్డాం, ఆయనతో కూడా లేపబడ్డాం. ఎందుకంటే విశ్వాసముతో దేవుడు తన శక్తితో యేసు మృతులను లేపినప్పుడు లేపాడు కాబట్టి, యేసు లేచాడు కాబట్టి ఆయన యందు సంపూర్ణత కలిగి ఉన్నాము మనం నమ్మితే మనము కూడా లేపబడ్డామని నమ్ముతాం విశ్వాసంతో. అంటే సున్నతిలో ఆయన సున్నతి పొంది ఉన్నామని నమ్ముతాం, బాప్తిజంతో ఆయనతో పాతి పెట్టబడ్డాము, మనం తిరిగి లేపబడ్డామని నమ్ముతాం. మరి ఇవన్నిటినీ దేవుడు ఎందుకు చేశాడు అంటే యేసుక్రీస్తు సంపూర్ణతతోనే ఆయనలోనే సంపూర్ణత ఉంది. ఆయన కాకుండా శిలువ పైన ఆయన చేసే కార్యం కాకుండా మనుషులు చెప్పేటటువంటి కార్యాలు, విషయాలు, నాస్టిసిజం, మిస్టిసిజం, అసెటిసిజం, ఇవన్నీ కూడా తత్వ జ్ఞానము, మార్మికమైనటువంటి విషయాలు, దేహ శిక్షణ విషయాలన్నిటి కూడా వాటికి ఇంపార్టెన్స్ ఉండకూడదు, వాటి వల్ల లాభం ఏమీ కూడా లేదు అని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పుకున్నాడు. ఎందుకంటే దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే మనం ఇక్కడ చూస్తాం. దేవుడు ఏం చేస్తాడంటే మనము మృతులై ఉండగా, మనము వేటిని బట్టి మృతులై ఉన్నా, అపరాధాలను బట్టి మరి శరీరమందు సున్నతి పొందక, అంటే క్రీస్తునందు సంపూర్ణత లేని వారమైతే, సంపూర్ణత కలిగి ఉన్న వారు కాకుండా, క్రీస్తునందు సంపూర్ణత కలిగి ఉండకుండా ఉంటే, క్రీస్తునందు సంపూర్ణత అంటే మనం ఇక్కడ చాలా శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా, అంటే క్రీస్తు లేకుండా ఉన్నప్పుడు మనం మృతులై ఉండగా దేవుడు ఏం చేస్తాడంటే మనకు అంటే ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఇక్కడ మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిసివేసి అది మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసినని చాలా స్పష్టంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్న మనము గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం, అది మనం విశ్వాసంతో జరుపుకుంటాం. అప్పుడు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే పాపులమైన మనము మన యొక్క అపరాధము వలనను ఇంకా మనము మృతులమై ఉండగా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే మరి వ్రాతపూర్వకంగా, అంటే లా అకార్డింగ్ ధర్మశాస్త్ర ప్రకారం వ్రాతపూర్వకంగా మనపై ఉన్నటువంటి అపరాధములన్నీ కూడా, అంటే అన్ని ఏదైనా కానివ్వండి, అవన్నీ కూడా ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది కదా, నేను చేసిన తప్పులను ఒక పెద్ద లిస్ట్. ఆ లిస్టు ఏదైతే ఉందో దాన్ని బట్టి వాక్యరీతిగా దేవుడు నీతిమంతుడు కాబట్టి దానికి శిక్ష అనేది ఉంది. మళ్ళీ శిక్ష ఒకటి ఉంది మనకు, మళ్ళీ శిక్ష పొందాలి. మరి ఇవన్నీ కూడా మనకు అడ్డుగా నిలుస్తున్నాయి. అంటే అడ్డుగా అంటే మనము మృతుల నుండి పాపాన్ని బట్టి మృతుల ఏదైతే మనకు వచ్చే జీవితం మరణం ఏదైతే ఉందో అది మనం పొందవలసిన వారమే ఉన్నాం. వీటన్నిటిని బట్టి అది మనకు వచ్చేటటువంటి ఆ యొక్క లీగల్ డిమాండ్, మనకు అవన్నీ కూడా రుణముగా మనకు విరోధముగా ఉన్నాయి అవన్నీ. మరి దేవుడు ఏం చేస్తాడంటే ఆ పత్రం ఏదైతే ఉందో మనకు విరోధంగా దానిని మేకులతో సిలువకు కొట్టాడు, దాని మీద వ్రాతను తుడిచివేశాడు. మరి మనకు అది అడ్డం లేకుండా దానిని ఎత్తివేశాడు. హల్లెలూయా. అంటే ఇది ఎంత గొప్ప కార్యం చూడండి. అంటే క్రీస్తులో మనకు సంపూర్ణత కలగాలని, క్రీస్తులో ఎందుకు సంపూర్ణత కలగాలని, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.
ఆయన యొక్క సంపూర్ణత అంటే ఫుల్నెస్ ఆఫ్ గాడ్ మనం రుచి చూడాలని మనకి ఇంకా వేరే ఏది కూడా అవసరం లేదు. క్రీస్తు మాత్రము సరిపోదు. యేసుక్రీస్తు మాత్రము మనకు చాలు. ఏ విషయం ఇంకా వేరే అడిషన్స్ మనకు అవసరం లేదు. ఏదో అది యాడ్ చేసుకుంటే ఇంకా ఏమో అయిపోతామన్న విషయం కాదు. సింపుల్. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా సింపుల్ గా ఏమని చెప్తుందంటే క్రైస్ట్ ఈజ్ 100%. ఈజ్ 100%. ఆయన అందే సర్వ పరిపూర్ణత ఉంది. దైవత్వం కూడా ఆయన అందే సర్వ పరిపూర్ణత బాడీలీ ఫామ్ లో ఉందని చెప్తారు. మనకు ఆయన పరిపూర్ణత ఉందని చెప్పి ఫుల్నెస్ ఆఫ్ గాడ్. మరి అలాంటి పరిపూర్ణత ఉన్న మనకి ఆ యొక్క 100% మనమే ఉన్నామని నమ్మితే మరి లోకరీతిగా ఉండడానికి మనము ఇష్టపడము. అందుకోసమే 8వ వచనంలో ఎలా స్టార్ట్ అవుతుంది, ఆయనను అనుసరింపక అని ఉంది. అంటే మనం ఆయనను అనుసరించి జీవించాలంటే ఇది మనం నమ్మాలి. అంటే శిలువ పైన జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే మనకు అడ్డుగా ఉన్నటువంటి, మనకు అడ్డుగా రాయబడినటువంటి, మనకు అడ్డుగా నిలిచి ఉన్నటువంటి, అంటే వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా ఉన్నటువంటి పనిష్మెంట్ ఏదైతే మనం పొంది ఉండాలో వాటినన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంటే మేకులతో సిలువకు కొట్టి వాటిపైన వ్రాతను, అంటే నాకు అడ్డుగా ఉన్నట్టు వ్రాతను తుడిచివేసి మనకు అది అడ్డుగా లేకుండా దాన్ని ఎత్తివేశాడు. క్యాన్సిల్ అని ఉంది ఇంగ్లీష్ లో చూస్తే, బై క్యాన్సిలింగ్ ద రికార్డ్ ఆఫ్ డెత్ దట్ స్టూడ్ అగేన్స్ట్ us విత్ ఆల్ లీగల్ డిమాండ్స్. అంటే ఇది చేస్తే ఇది లీగల్ గా నీకు ఇది శిక్ష, అవన్నీ ఏవైతే నా కొరకు నా రికార్డ్ లో ఉన్నాయో వాటన్నిటిని క్యాన్సిల్ చేసి, ఎట్లా క్యాన్సిల్ చేశాడు, ఈ సెట్ ఇట్ అసైడ్ నెయిలింగ్ ఇట్ టు ద క్రాస్ అని సిలువకు మేకులతో కొట్టి దాన్ని ఎత్తివేసాను. ఎంతో గొప్ప ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్ కదా. మరి అంత గొప్ప దేవుడు మనకిస్తున్నటువంటి ఆ యొక్క సర్వ పరిపూర్ణత ఏదైతుందో, మరి ఆ యొక్క సంపూర్ణత ఏదైతున్నాయో మనము సంపూర్ణమై ఉన్నామని నమ్మాలి. అందుకోసమే ఇక్కడ వాక్యంలో ఏమని చెప్పబడతా ఉందంటే ఆయన, అంటే అందరు ఏమనుకుంటున్నారు, ఈ యొక్క రుణాల, ఈ యొక్క మనకు అడ్డుగా ఉన్నటువంటి పత్రం ఏదైతే దాన్ని బట్టి రాయబడినటువంటి విషయాలన్నీ, దానిని బట్టి మనకు రావాల్సినటువంటి ఆ యొక్క డెత్ ఏదైతే ఉందో, పనిష్మెంట్ ఏదైతే ఉందో, అవన్నిటినీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఏదైతే ధర్మశాస్త్రాన్ని బట్టి ఏవైతే ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి మనకు కావాల్సింది ఏంది, మనం చనిపోవాలి. ఎలా చనిపోవాలి? పాపంలో చనిపోవాలి. పాపంలో ఎందుకు చనిపోతాము? పాపంలో ఉంటే దేవుని వాక్యాన్ని బట్టి పాపంను బట్టి శిక్ష మరణం. మరి ఆ యొక్క ప్రధానందరినీ దేవుడు సిలువ పైన యేసయ్యలో వాళ్ళందరినీ నిరాయుధులుగా చేశారు. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు వర్తించవు. యేసయ్యలో అవన్నీ కొట్టివేయబడ్డాయి. మేకులతో సిలువ కొట్టివేయబడ్డాయి, అవి ఎత్తివేయబడ్డాయి. ఆ వ్రాతను దేవుడే తుడిచివేశాడు. హల్లెలూయా. మరి దేవుడు తుడిచివేసి ఇంకా ఎప్పటికీ నిలిచి ఉండవు. మనం ఆయనందు సంపూర్ణత కలిగి ఉన్నామని నమ్మితే. అందుకోసమే అక్కడ వాక్యం ఏంటంటే అధికారులను నిరాధంగా చేసి, ఇంకా ఇది 3 రకాలమైన విషయాలు. అంటే ఎవరైతే అనుకుంటున్నారు కదా దేవుడు అంటే ఏసన్ మాత్రం నమ్మితే చాలు, ఇంకా అన్ని చేయాలి, మనం ఇది చేయాలి, అది చేయాలి, జ్ఞానవాదం కానివ్వండి, మిస్టిసిజం కానివ్వండి, లేకపోతే శరీర సంబంధమైన మనసు వారు చేసే పనులు కానివ్వండి, లేక దేహ శిక్ష విషయంలో ఖచ్చితంగా ఉంటేనే మనము దేహాన్ని శిక్షించుకుంటూ ఉంటేనే మనము ఇంకా స్పిరిచువల్ ఉంటాం. ఇవన్నీ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వారిని అందరినీ దేవుడు ఏం చేశాడు, నిరాయుధులుగా చేసి బాహాటముగా వేడుకకు కనపరచను. ఎందుకంటే there is no meaning for them. They are put all those principles and power to open shame అని ఉంటుంది. ఓపెన్ షేమ్. ఎందుకంటే there is no value for them in the presence of the living God. దేవుడు చేసేటువంటి కార్యం ముందల వాటికి ఎటువంటి విలువ లేదు. డిఫీటెడ్ దెమ్ ఇన్ క్రాస్ ఇన్ క్రైస్ట్. మరి అలాంటి గొప్ప విషయము గుడ్ ఫ్రైడే నిన్న జరిగిందని మనం నమ్మాలి. అందుకోసమే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఏమంటారంటే, అక్కడ తన శరీరాన్ని మరి ఈ రకంగా కాకుండా ఏ రకంగా మరి దేహ శిక్షను పొందితేనే ఇంకెక్కువగా మనం స్పిరిచువల్ గా ఉంటామని కాదు. ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యం ఏంటంటే, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము
27వ వచనం చూద్దాం. గాలిని కొట్టినట్టు నేను పొట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరంను నలగొట్టి దానిని లోబరుచుకుంటున్నా. అంటే ఐఎమ్ కంట్రోలింగ్ మై బాడీ అంది. ఐ డిసిప్లిన్ మై బాడీ అని. ఐ డిసిప్లిన్ మై బాడీ. నేను నా బాడీని డిసిప్లిన్ చేస్తున్నాను. ఒక అథ్లీట్, ఒక పరుగు పందెంలో పార్టిసిపేట్ అటువంటి అథ్లీట్ ఎవరైతే ఉంటారో వారు ఏ రకంగానైతే చాలా ఖచ్చితంగా డిసిప్లిన్ గా ఉంటూ తన బాడీని డిసిప్లిన్ గా ఉంచుకుంటూ ఆ యొక్క పోరాటంలో ఆ యొక్క పరుగు పందెంలో వాళ్ళు పార్టిసిపేట్ కావాలని డిసిప్లిన్ తో వారు తమను తాను ట్రైన్ చేసుకుంటూ ఉంటారో, ఆ ట్రైన్ చేసుకుంటూ ఉంటూ ఆ పందెంలో పార్టిసిపేట్ అవుతారు. అలా పార్టిసిపేట్ అవుతేనే దానికి తగిన ఫలితం పొందుతారు. అందుకోసం పౌలు గారు ఎందుకంటే డిసిప్లిన్ అవర్ బాడీ అని. అంతేకాని ఈ లోక సంబంధంగా లోకరీతిగా పారంపర్యంగా మనుషులు చెప్పేటటువంటి పద్ధతులను బట్టి మన శరీరాన్ని శిక్షించుకునే దాన్ని బట్టి రక్షణ వస్తుందని కాదు. రక్షణ పొందాం కాబట్టి మనము శరీరాన్ని మనం డిసిప్లిన్ లో డిసిప్లిన్ లో పెట్టుకుంటే యేసుక్రీస్తును చూస్తూ మనకు దేవుని చిత్త ప్రకారం మనం ఏదైతే మనం పరిగెడుతున్నామో, ఆయనను చూస్తూ విశ్వాసంతో పరిగెడుతున్నామో దాంట్లో మనము విల్ బి సక్సెస్ఫుల్. ఇది మనం నమ్మాల్సినటువంటి విషయం. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు మరి యేసుక్రీస్తును బట్టి సంపూర్ణంగా ఉన్నామని మనం నమ్ముచున్నావా? లేక లోకరీతిగా మనము వేరే విషయాలను యాడ్ చేసుకుంటేనే, ఇంకా వేరే విషయాలు నమ్మితే మనం అప్పుడు సంపూర్ణత కలిగి అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత మనలో ఉండాలి అంటే మనము మన యొక్క పౌలు గారు చెప్పినట్టు డిసిప్లిన్ అవర్ బాడీస్. మోసపరిచేటటువంటి మాటలు ఎంత మంచిగా కనిపించినా గానీ, ఎంత జ్ఞానానికి పోలి ఉన్నట్టుగా ఉన్నా కానీ సత్యాన్ని మనం నమ్మితే వాటిని బట్టి మనము మోసపోకూడదు. మరి శరీరాన్ని మనం డిసిప్లిన్ గా చేసుకోవాలి. మరి యేసే కలిగినట్టు సంపూర్ణతలో మనం చివరిగా ఒక విషయాన్ని తెలుసుకొని మనం ముగించుకుందాం. మన అందరికి తెలిసినటువంటి విషయం మరి లూకా సువార్తలో మనం చూస్తాం 9వ అధ్యాయంలో. మరి యేసేను వెంబడించాలంటే మనందరము మన సిలువను మోసుకొని ఆయనను వెంబడించాలని. మరి సిలువను మోసుకోవడం అంటే మనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే, మరి యేసే గారు దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి కూడా తను తాను వ్యక్తునిగా చేసుకొని మనను పోలి ఈ లోకానికి వచ్చి దాస్య రూపం ధరించి మరి విధేయత కలిగి మరి శిలువ పైన మరణించేంతగా విధేయత చూపించినట్టుగా ఉంది. మరి మన జీవితాల్లో మనము యేసయ్యను పోలి జీవించాలంటే, సంపూర్ణంగా ఉండాలంటే మనం ఆ సిలువను మనం ప్రతిదినం మోయాలండి. మనం సిలువను మోయాలంటే యేసయ్య చేసేటటువంటి కార్యం మనం చేయాలి. సిలువ అంటే మరణాన్ని ఈ మాటలు ఏవైతే యేసయ్య గారు చెప్పారో అని సిలువను మోయమని తను సిలువ వేయబడకుండే చాలా రోజుల ముందే చెప్పినటువంటి విషయాలు లూకా సువార్త 9వ అధ్యాయం. మరి ఆ యొక్క సిలువ అంటే మరణం. అంటే మన జీవితాల్లో ప్రతిదినము మనం మోయాల్సినటువంటి ఏంటంటే నేను నాది అనేటటువంటి ఏదైతే ఉందో మనలో అది ప్రతిదినము చచ్చిపోవాలి. అది ప్రతిదినము చచ్చిపోతేనే అది ప్రతిదినము మనము ఆ యొక్క సిలువను మోసి ప్రతిదినము మనలో ఉన్నటువంటి నేను నాది అనే ఏదైతే ఉందో దాని అది మరణం చెందితేనే, when you put to death myself, mine, I అనే ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది చనిపోతేనే క్రీస్తు యొక్క సంపూర్ణత మనలో ఉంటుంది. అంతేకాని ఇంకా నాలో నేను ఇంకా ఉన్నాను 25%, 75% యేసు క్రీస్తు, లేదా 50% ఇంకా శాంసన్ ఉన్నాడు, ఇంకా 50% క్రీస్తు అంటే అది కరెక్ట్ క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితం ఉంటే we have to believe that మనం we have the యేసు క్రీస్తు గారు మనకు అనుగ్రహించినటువంటి సంపూర్ణత మనం కలిగి ఉన్నామని మనం నమ్మాలి. ఇంకా అక్కడ శాంసన్ అనేది ఉండదు అంటే నేను ప్రతిదినము శాంసన్ అని హృదయంలో చెప్పేటటువంటి మాట నన్ను శరీరీతిగా నన్ను బలహీనపరిచేటటువంటి ఆ యొక్క నేను అనేటటువంటి దాన్ని మోసి దాన్ని ప్రతిదినం నేను చంపుతేనే క్రీస్తు యేసుని పోలేటటువంటి సంపూర్ణతలో మనం ఎదుగుతూ ఉంటాం. మరి ఈ విషయాలను బట్టి దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని, మరి పరిశుద్ధాత్మ దేవుడు విన్న వాక్యాన్ని బట్టి మనం ఆశీర్వదించి ఈ వాక్యంలో మనం ఇంకా బలపరచబడినట్లుగా మరి యేసుక్రీస్తు అంగీకరించిన వారమైతే ఆయన యందు నడుచుకొనుచు
ఆయనను అనుసరించి జీవిస్తూ ఆయన సంపూర్ణత కలిగి ఉన్నామని నమ్మి మరి లోకంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి విషయాలను బట్టి మనం మోసపోకుండా మరి మనకున్నటువంటి బహుమానాన్ని పోగొట్టుకోకుండా ఈ లోకంలో మనం బలపరచబడ్డ వారమై మరి సంఘంలో మరి ఇక్కడ వాక్యంలో సెలవిచ్చినట్టుగా మరి 3వ అధ్యాయంలో చూసాం కూడా యేసు దేవుడు అనుగ్రహించేటువంటి వృద్ధితోనే సంఘము వృద్ధి పొందుతుంది. ఆ వృద్ధి పొంది మనం సంఘము ఇంకా బలంగా ఉండాలని మరి మనము సంఘంలో మరి ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా మనందరము ఒకరినొకరిని బలపరుచుకుంటూ ఎదుగుతూ ఉన్నాం. మరి ఆ ఎదుగుదల దేవుడే అనుగ్రహిస్తున్నాడు. ఆ వృద్ధితో అభివృద్ధి పొందుచున్నామని నమ్మి మనందరినీ దేవుని సమర్పించుకొని మరి ఈ ఈస్టర్ సమయంలో మరొకసారి మనం దేవుని సమర్పించుకొని మరొకసారి మనం పరీక్షించుకుందాం. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, దేవా నాయన యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో కూడా ఉండి మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం. నాయన, నీవు శిలువ పైన చేసిన కార్యము సంపూర్ణమైనటువంటి కార్యం. ఇట్ ఇస్ ఫినిష్డ్ అండ్ ఇట్ ఇస్ కంప్లీట్. దేవా, అది దాని కొరకు ఇంకా మేము ఇంకా మా యొక్క సొంత శక్తిలో మమ్మల్ని మేము నీతిమంతులుగా పిలుచుకోవడానికి మమ్మల్ని మేము ఇంకా దేవా స్పిరిచువల్ గా చేసుకోవడానికి ఇంకా మేము దానికి ఏది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు తండ్రి. మీ అందే సంపూర్ణత దేవా, మీరే సంపూర్ణత కలిగి ఉన్నారు. అతి సంపూర్ణతను మాకు ఇచ్చారు. దాన్ని బట్టి నీకు స్తోత్రం దేవా. మరి మీరు శిలువ పైన చేసిన విజయోత్సవం ఏదైతే ఉందో దాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రం. లోకరీతిగా దేవా మమ్మల్ని ఎన్నో రకాలుగా మోసపెట్టాలని చూస్తున్నటువంటి దేవా మరి ఎటువంటి రకమైనటువంటి ఆత్మలు మరి లోకరీతిగా ఉండేటటువంటి మరి ఈ యొక్క మూల పాత్రల విషయంలో మేము ఖచ్చితంగా ఉంటూ దేవా వాటిని దూరంగా ఉంచుతూ సత్యమైనటువంటి వాక్యంలో ఎదుగుతూ దేవా మీ సంపూర్ణతో ఎదిగినట్టుగా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుస ఆశీర్వదించమని, ఉదయకాల కూడికను ఆశీర్వదించమని, సంఘంలో మీరు ఇచ్చేటటువంటి వృద్ధితో అభివృద్ధి పొందుతూ ఎందుకు బలంగా నిలబడేటువంటి సంఘంగా మమ్మల్ని నిలబెట్టమని చిన్న ప్రార్థనతో అంగీకరించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో దీవించబడ్డాము, హెచ్చరించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము. దేవుని వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్యారు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోని జేమ్స్ అయ్యారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సింది కోరుచున్నాను. డాక్టర్ గారు 23వ వచనంలో అది ఏ ఇజం అంటారండి? నాస్టిజము, మిస్టిసిజం, మూడవది ఏంటని చెప్పారు, నాకు తెలియదు అర్థం. హలో డాక్టర్ గారు ఉన్నారా? హలో అండి, అయ్యగారండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రజలు 23వ వచనంలో దేహశిక్ష విషయంలో అది అన్నారు కదా, అది ఏ ఇజం అన్నారు? అసెటిసిజం అండి. అసెటిసిజమా? అది మనకి ఇప్పుడు ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ లో మనకి 23వ వచనంలో ఇంగ్లీష్ లో ఏమని రాస్తుందంటే 23వ వచనము, దీస్ హ్యావ్ ఇండీడ్ అన్ అపియరెన్స్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ప్రమోటింగ్ సెల్ఫ్ మేడ్ రిలీజియన్ అండ్ అసెటిసిజం అండ్ సివియరిటీ టు ద బాడీ, బట్ దే ఆర్ ఆఫ్ నో వాల్యూ ఇన్ స్టాపింగ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాను. నిన్నటి దినమున మీ శిలువ మరణాన్ని గురించి మా సంఘాల్లో ధ్యానం చేసుకోవడానికి, వినడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే ఈ రోజునైనా తండ్రి మీ సేవకుల ద్వారా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో నుండి ముఖ్యంగానైనా మేము ఎలాగా నిన్ను అంగీకరించిన రీతిలో వేరుపారి కట్టబడుచు, స్థిరపరచబడుచు, విస్తరించు నడుచుకోవాలో, దాని కొరకు మేము ఏమేమి చేయకూడదో మాకు ఈ రోజున వివరించినందుకే నీకు వందనాలు. ఆ రోజుల్లో కూడా సంఘాల్లో ఈ యొక్క యేసుక్రీస్తుతో పాటు ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా చేయాలని ఆ ధోరణి ఎలా ఉండిందో ఈ రోజుల్లో కూడా అటువంటి తప్పుడు బోధలు ఉన్నవి. మాకు ఈరోజు వివరించిన విషయాలన్నిటి కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు యేసు ప్రభువ శరీరమందు దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత యేసు ప్రభువులో నివసిస్తుందని
ఆయనలో మేము కూడా సంపూర్ణమై ఉన్నామని ఆ సత్యాన్ని మాకు తెలియజేసినందుకే నీకు వందనాలు. మరి మాకు కావలసిన మేము పొందుకోవడానికి కావలసిన అర్హత అంతా కలువరి సెలవులో మీరు చేసినారు. మా మీద ఉన్న ఆ రుణము లేక అది సున్నత సంబంధమైనది కానీ పాప సంబంధమైనది కానీ ధర్మశాస్త్రం ఆచరించలేని స్థితి కానీ వీటన్నిటినీ ప్రభువా మీరు సెలవులో మాకు విరోధంగా ఉండిన ఆ పత్రమును మేకులతో కొట్టి ఆ చేరాతను తుడిచివేసి దాన్ని ఎత్తివేసి మా అపరాధములన్నింటినీ క్షమించి మమ్మల్ని జీవింపజేసి మమ్మల్ని సిలువ చేత దైవత్వముతో బాహాటముగా తెచ్చి వేడుకగా కనపరిచినందుకే నీకు యేసు ప్రభు సెలువులో మాకు ఇచ్చిన గొప్ప విజయం కొరితే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దానికి ఎక్స్ట్రాగా మరి ఏ విషయం కూడా మేము యాడ్ చేసుకోకుండా ఎవరైనా బోధించినా తప్పుడు బోధల వైపు వెళ్లకుండానే క్రీస్తునందు వేరుపారేవారుగా కట్టబడేవారుగా మమ్మల్ని చేయమని వేడుకొనిచ్చిన ప్రభువానికి వందనాలు. దేవా, మరి ఈ వాక్యం మాలో జీర్ణించుకొని క్రీస్తులో పరిపూర్ణం అవడానికి రోజు రోజుకి మేము నీతో నడుచుకోవడం కొరకు సహాయం చేయండి. అనేక మందిని క్రీస్తు యొక్క నడిపించేవారుగా మమ్మల్ని దీవించండి. ఈరోజు ఈ యొక్క జములో పాల్గొనిన ప్రతి ప్రియ సహోదరుడు సహోదరుని సేవకులను అలాగే వాక్యం అందించిన డాక్టర్ గారిని వారి కుటుంబాలని వారి సేవను కూడా అత్యధికంగా మీరు ఇంకను ప్రభు రాజ్యవ్యాప్తి కొరకే వాడుకోమని ప్రార్థిస్తూ నీ వాక్యము ద్వారా మాకు ఎంతో ఆనందమును అలాగే నీ వాక్యము ద్వారా మమ్మల్ని నీ యందు స్థిరపరచబడే వారముగా విజయవంతులముగా చేస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తాం. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనిచున్నాడు మా తండ్రి, ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మేడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధము క్షమించు. మమ్మల్ని శోధనలకు తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి మా తండ్రి, ఆమేన్. తొట్టెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుకుని తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా మిమ్మల్ని నిలవబెట్టుకుని శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక శక్తియు మనకు సమృద్ధిగా త్రియేక దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. థాంక్యూ సో మచ్ అయ్య గారు. డాక్టర్ సంజీవ్ గారికి కావాల్సిన కృతజ్ఞత తెలియజేస్తున్నాం అయ్య గారు. క్రొత్తగా చేరవచ్చిన వారికి థాంక్యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్. ప్రతిరోజు సేమ్ లింక్ ఉంటుందండి. మరి ప్రేయర్ మనం 3 o'clock స్టార్ట్ చేస్తున్నాము. 3 to 5 వరకు మనం ప్రేయర్ చేస్తున్నాము. 5 to 5:30 పాటలు పాడుకుంటూ 5:30 to 6:30 వరకు మనకు మెసేజ్ ఉంటుందండి. దయచేసి గమనించగలరు. అలాగే ప్రతి మెసేజెస్ అన్ని ఇప్పటి వరకు మనం విన్న వాక్యాలన్నీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి పెట్టామండి. గమనించి వాటిని కోరుతున్నాము. చేరవచ్చిన మీ అందరికీ వందలండి. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ అయ్యగారు అండి. ఒక ప్రైజ్ పాయింట్ అండి అయ్యగారు. అయ్యగారు చెప్పండి అయ్యగారు. అంటే ఏం లేదండి అయ్యగారు, మీ ఫెలోషిప్ నుండి ఒక అమ్మ మా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కొన్ని వారాలు అయింది. ఇప్పుడు పాపము వచ్చినప్పుడు అమ్మ అసలు ఎన్నో నెలల నుండి వారం నేను తినకుండా, ఆహారం తినకుండా, నీళ్ళు తాగకుండా సరిగా బాగా ఇబ్బందుల్లో ఉంటూ మరి దేవుని కృపను బట్టి ఇప్పుడు అమ్మ కోలుకుంటా ఉంది. ఇప్పుడు ఆహారం తింటూ మరి కరెక్ట్ గా మాట్లాడము, కరెక్ట్ గా కాన్వర్జేషన్లు చేయడము జరుగుతూ ఉంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లును కాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ షేరింగ్ ది టెస్టిమనీ. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.